స్వీట్ లోపల స్వీట్. ఓ దారిలోకి చికెన్ కర్రీ, పులావు, వరుసగా టేస్టులు చూద్దాం. బాబోయ్ ఏంటి 2 రూపాయలు ఉండేది ఐస్ క్రీమ్ ఇది. వచ్చిన వాళ్ళకి ఏంటి బంగారం ఇస్తారేంటి? ఓ థ్యాంక్ యూ సో మచ్. నువ్వేంట్రా? నేను చెన్నై సూపర్ కింగ్స్. మిస్ యూరమ్మా, త్వరగా వెళ్ళిపో. రే నీకు శనివారం అయిపోద్దిరా. అరే ఒకసారి చూపించు. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత ఈ రోజు షాప్ వదిలి బయటికి వెళ్తున్నాను. అదే మన చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊర్లో కానూరు అనమాట వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఫంక్షన్ ఉంది. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఆవు పిల్లని ఏమంటారు? లేత దూడ. నేను అదే అన్నాను కదా, దూడ అనే అన్నాను కదా. ఇవ్వబోయి వెళ్ళిపోతుందా లేనక వాటర్. దానికి ఇంకా అట్టుపండు కావాలంట. అదిగో అట్టుపండు కావాలి. ఉందా? అది తెచ్చే ఇంకా అట్టుపండు. ఆగవే వస్తారు. ఇది బెడ్రూమ్ లో కూడా వచ్చేలా ఉంది ఇది. అమ్మో ఆగమ్మా, వస్తున్నారు, ఆగు. లేత దూడ. ఇంకో 2 అట్టుపళ్ళు ఉన్నాయి. దా అక్క నువ్వు పెట్టక్క, నాకు భయం. వద్దు నువ్వు పెట్టు. సూపర్. అది తీసేపోయావా? అవి కూడా తినేస్తాయా? మొగదా ఆడదా? మొగదా అనుకుంటే అందుకే రోడ్డు మీద వదిలేసారు. లేదు ఆడదైతే పాలెత్తులు కాబట్టి పెంచుకుంటారు, మగ అయితే రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఈ మధ్యన జనం అలా తయారయ్యారు. లేవు ఇంకా అయిపోయినాయి, ఉన్నాయన్నీ నీకే పెట్టేశారు. రేపురా. టమాటాలంటే కొట్టు జాక్పాట్. బాయ్. మా ఊర్లో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అప్పుడే 15 నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి, ఇంకా ఊరే దాట్లా. ఓడి అమ్మ, సగం రోడ్డు ఇదే ఉంటే ఇంకా ట్రాఫిక్ అవ్వక ఏమవుద్ది? ఇలా ఏ రాత్రి మాటలో సప్లై చేసుకోకుండా సగం రోడ్డు ఇదే ఉంది. ఉన్నదే కోత రోడ్డు మాది. ఇప్పుడు వచ్చాం కానూరు. కారు రోడ్డు మీద పార్క్ చేయించారు. ఈయన బళ్ళు తెప్పించారు, బళ్ళు మీద వెళ్ళాలంట. మా ఊరు శుద్ధి కానీ ఇవాళ. ఇది మా ఊరు కాదు సార్, మా ఊరు ఆ పక్క ఉంది సార్. ఇది కానూరు, మాది నడుపల్లి. ఇది నడుపల్లా? నడుపల్లి. ఓకే సార్, పదండి నడుపల్లికి వెళ్దాం. ఎందుకురా ఎప్పుడు మొఖం నీకోసం వెయిట్ చేసి చూసి ఎంత అయిందిరా టైము? తినేసావు అయితే అన్నానికన్నా ముందు డబ్బులు నీకోసం వెయిటింగ్. మ్యాచింగ్ అనుకునే నాకు మేము తెలియకుండా వేసేస్తాం అలాగే. యూనివర్స్ కలుపుతుందంట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ భోజనాలు, ఆ ఇంటి దగ్గర ఒక భోజనాలు, మళ్ళీ ఇదిగో ఈ సందులో ఒక భోజనాలు, అక్కడ డెడ్ దగ్గర భోజనాలు. వరుసగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక భోజనాలు జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవరో ఒకరి ఇంట్లో ఇదిగోండి పేర్లు రాయిసంట. డ్రా తెస్తారంట చుట్టాలందరికి. వచ్చిన వాళ్ళకి ఏంటి బంగారం ఇస్తారేంటి? లాంటిది బంగారం లాంటిది అంటే రోల్డ్ గోల్డ్. ఏదనుకుంటే అది ఏదో ఏసీయో ఫ్రిడ్జో ఏదో ఒకటి ఇవ్వాలండి. అసలే ఎండలో పగిలిపోతుంది బయట. ప్రమోషన్ చేయమని చెప్పు మీ నాన్న చెప్పు. కొట్టాడా? వాళ్ళు తీరింది అందుకే మొక్క మళ్ళా మాట. చెప్పండి, ట్రిప్ తీయాలా? ఎవరితో తీపిద్దాం? రావే కిందకి రా. అది కూడా మాకు చిన్న పిల్లే. రా 3 తీయాలంటరా గురి గిఫ్ట్ లా. ఇంకో పిల్ల కావాలి. ఇలా రావే ముందుకు రా. ఇగో మా చిన్నది ఫస్ట్ ఎవరు తీస్తారు? 3 పిల్లలు కాబట్టి ఫస్ట్ పెద్ద పిల్ల ఒకటిది చేతిలో ఇలా ఇచ్చే. నెక్స్ట్ తీయమ్మా. అంటే ఫస్ట్ సెకండ్ గిఫ్ట్ లా. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది సెకండ్. ఒకటి తీ. అన్ని తీయకూడదు. అన్ని తీసే పర్లేదు తీసే. 3 పట్టుకోండి, ఎవరో ఒకరు పట్టుకోండి. చేయి పెట్టమ్మా నువ్వు కూడా ఒకటి. తీసేసింది అది లేదు. అది అలా ఎలా తెలిసిపోయింది? ఫస్ట్ ఒకటి, ఇది ఫస్ట్ లాస్ట్ తీయాలా? లాస్ట్ లో ఎవరు తీసారమ్మా? ఇది లాస్ట్. ఓపెన్ చేసే. అలా ఎలా? థ్యాంక్స్ బంగారు తల్లి. సూపర్. రెండోది ఎవరు? నీలకంఠం దాట. అది సెకండ్ అది సెకండ్. ఫస్ట్ ఓపెన్ చేయి. ఇది ఫస్ట్. ఇదే ఫస్ట్. పెద్దమ్మ రాజమండ్రి అంట. ఎవరు?
నల్లపిల్ల నల్లపిల్ల ఓకే కాదు ఇన్ని స్లిప్పుల్లో నా పేరు వచ్చిందంటే అదృష్టం బానే ఉంది. అదే కదా నాకు లక్కు బానే ఉందిరా. ఏంట్రా మీరు అమ్ముడు పోతారా? కొనేస్తారా మీరు? మీ తప్పకండి. 3 స్లిప్పుల్లో నా పేరు వచ్చిందంటే ఏంటి తెలుసా? 1/2 లీటర్ బాటిల్ థమ్స్ అండి నీకు. థర్డ్ ప్రైజ్ లాస్ట్ దంట. ఫస్ట్ తీసింది లాస్ట్ లో ఓపెన్ చేశారు. థర్డ్ ప్రైజ్ ఏంటి థర్డ్ ప్రైజ్ ఇవ్వండి, త్వరగా పట్టుకురారా. రేపు ఫస్ట్ ప్రైజ్ మనకు తెచ్చేయి. థర్డ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ మార్చేయి. ఫస్ట్ ఇది లాస్ట్ కి ఫస్ట్. థర్డ్ ప్రైజ్ నీది సార్ మా చెల్లి ఏం చెప్తే అదే. అందరూ సౌండ్ ఇంజనీర్లే. ఫస్ట్ నువ్వు తీసేసుకోరా ఫస్ట్ గిఫ్ట్ నాకు. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వాడెవరు మన నీలకంఠ మైకన్ కేకండి ఎక్కడ ఉన్నాడు? కాదు నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటారేమో. వచ్చేలా గిఫ్ట్ కొట్టేసాం. చిన్న పిల్లలు తీసారు గైస్, మ్యాచ్ ఫిక్సింగ్ కాదు. థర్డ్ గిఫ్ట్ సూపర్ సూపర్ అండి. మ్యాచ్ ఫిక్సింగ్ ఫస్ట్ నాకు అర్థమైంది ఇది. ఇప్పుడు ఏముందో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఎక్కడ ఓపెన్ చేద్దాం? ఇక్కడే అందరి ముందే. ఫస్ట్ ప్రైజ్ ఏముంది ఓపెన్ చేద్దాం. ఈ మధ్యన గిఫ్ట్ తెగ ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను నేను షాప్ దగ్గర. షాక్ పట్టు. డిన్నర్ ఒరే, సెట్ 600 రా. డిన్నర్ సెట్ ఓన్లీ నలపిల్ల దావే వెళ్ళరా. వాటర్ వచ్చింది లేట్ గా వచ్చినా సాధించాం. అంత రెండో గిఫ్ట్ దా. కార్ లో పెట్టేసుకోవాలి. సెకండ్ గిఫ్ట్ హాట్ బాక్స్. కొట్టేవే నువ్వు పని అయింది నీకు. మూడోదేంటి? వాటర్ బాటిల్. మూడో గిఫ్ట్ ఏంటిది? మందు బాటిల్. ఇస్త్రీ చేసుకొచ్చండి శుభ్రంగా మీరు. ఇప్పుడే లంచ్ చేయడానికి కూర్చున్నాం. ప్లేట్ పెట్టారు, కొన్ని వాటర్ ఇచ్చు కదరా. ఇదేనారా మర్యాదలు చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి? మా ప్లేట్ మేమే కడుక్కోవాలా? ఓకే మాయా, చెప్పాలి మాయా నువ్వు కడగాలని. ఓ మీరు అలాంటివి చేయ. ఎవడ కడుక్కుని అడిగే చేతులు కూడా కడగడానికి నీళ్ళు వేరేంట్రా మీరు? ఏంట్రా చాలే. నా మీద ఎత్తున్నాడు. ఫిక్సింగ్ కూడా చేస్తూ ఫిక్సింగ్ ఎవడరా చేసింది? అంతా లైవ్ రికార్డింగ్ అది. ఇది పైన పాలకోవా, దానికి కింద లోపల ఇంకో స్వీట్ ఉంటుంది. ఇదా? స్వీట్ బాగుంటుంది. 2 గారెలు, నిమ్మకాయ ఎక్కువ రేట్ ఉన్నా బాగానే పెట్టారండి. నిమ్మకాయ మాయా స్వీట్ తిని మాయా, స్వీట్ లోపల స్వీట్ ఉంటుంది. స్వీట్ లోపల స్వీట్. ఓ లోపల ఏంట్రా? రసగుల్లా అనుకుంటా. రసగుల్లానే కదా. నిజమేరా. బాగుందా? పైన కోవా లోపల రసగుల్లా. ఏముందిరా? చాలా బాగుంది. ఏంటన్నా అది? చికెన్ కర్రీ. గారెలోకి చికెన్ కర్రీ, పులావు. ఇంకోటి సార్ మళ్ళీ వేసుకుంటాం. టిఫిన్ చేయకుండా వచ్చాను నేను, కంగారు ఏం లేదు. అది నువ్వు మటన్ కూడా వస్తుంది రా. ఉండరా మటన్ వచ్చిందా కాకపోతే. అదే మాయ కోసం ఎంతసేపు చేసింది కదా. కానీ మనకు వాల్యూ లేదురా అసలు. మనల్ని పట్టించుకోండి మాయ. నిన్న పెళ్లి రోజు అయింది. పెళ్లి రోజు విషయం చెప్పావు నాకు. పెళ్లి రోజు ఎప్పుడు? అదే ఎప్పుడు? 1 రోజున్నర అయింది, ఇంకా రోజు ఉందన్న. ఏమైంది సార్? నాకు గుర్తుంది, చేద్దాం అనుకునే లోపు కస్టమర్లు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుకుని ఇంకా అలాగా. అంతే అంటే కస్టమర్ల కన్నా మాకన్నా కస్టమర్లు ఎక్కువైపోయారా. బిజినెస్ చూసుకో. ఏంట్రా మీ నాన్న? డాడీ తప్పు చెప్పారండి. ఏంటన్నది? మటన్ అయింది ఈ పక్కన అయింది. మటన్ కర్రీ చాలు. అదేంటది? తలకాయ. ఇక్కడ అయింది. మా చిన్నోడికి ఏంటి అసలు తలకాయ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు ఈ మధ్య. గారి సూపర్ ఉంది. గారి చాలా బాగుంది. వరుసగా టేస్టులు చూద్దాం. చికెన్ గారి అయిపోయింది. ఈ బోటి భలే ఉంది. బోటి అయితే చాలా బాగుంది. బోటి సూపర్ ఉంది. వంట మాస్టర్ అంటే వంట మాస్టర్ మీరేనా? చాలా బాగున్నాయండి. కొవ్వూరు ఆయేషా ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఆయేషా ఫాస్ట్ ఫుడ్ చాలా బాగుంది. మా అన్నయ్య చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. సూపర్. ఇలా నీళ్ళ నుంచో తీయం మా బాబు చెప్తే అసలు తీను. నెక్స్ట్ మటన్ కూర టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. పీస్ చాలా బాగా ఉడికింది. ఎందుకు ముందు తినేసిన తర్వాత చెప్పండి సార్. మీ అతిథులు మీరు. మా మహేష్ బాబు అతిథి 29వ తారీఖు వస్తాం, కానీ మీరు ముందు వచ్చారు. మాకు చాలా బాగుందండి. చాలా బాగున్నాయి.
సూపర్. బాబాయ్ వచ్చాడు, ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం. ఇంకేమున్నాయి బాబాయ్? ఏమి ఉందా? ద్రాక్ష ఉందా? మ్యాంగో ఉందా? చాలా రోజులు అయిపోయింది ఇలాంటి ఐస్ క్రీమ్. సేమ్ ఐస్ క్రీమ్ ఇవ్వండి ఒకటి. బాబాయ్ ఏంటి 2 రూపాయలు ఉండేది ఐస్ క్రీమ్ ఇది? ఇవాళ మా ఊర్లో జాతర రా, 2 రూపాయల నుంచి 20 రూపాయలు అయింది. అది ఇవాళ ఒక్క రోజే, రేపు నుంచి మామూలు 10 రూపాయలే. జాతర మీకు జాతర అండి శుభ్రంగా. ఈ ఐస్ క్రీమ్ చూసరికి అందరూ చిన్నపిల్లలు అయిపోయారు, అందరూ తినేస్తున్నారు ఐస్ క్రీమ్. అదిగోండి చిన్నడా బాయ్రా, ఆకిమిడి రారా, సెలవులే కదరా. నాకు ఎప్పుడు సెలవులే. నువ్వు రా, ఇద్దరం కలిసి మళ్ళీ కాకినాడ వెళ్దాం. ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు వెళ్ళక కాకినాడ. ఏం చూసేయాలి నువ్వు? గణపవరం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈడ ఉన్నారు చూసారా, వెళ్ళరా. ఆడికి శనివారం కట్ అయిపోద్ది అనమాట. ఆడికి శనివారం సుంతి. రే నీకు శనివారం అయిపోద్దిరా. అరే ఒకసారి చూపించు, పడిపోతావు. అన్నయ్యకి రేపు శనివారం సుంతి అవుద్ది అనమాట. రే ఎగురు ఒక వారం రోజులు మంచం మించి కదలదనుకుంటది. ఎగురు నీకు ఉంటది, నీకు అయిపోయింది. నీకు ఆడుకు ఎంత ఆడుతావు ఇప్పుడే ఆడు. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎవరి షాప్కి వచ్చావు? వెళ్ళరా ఇలా రా. మా ఆఫియా కన్నా నా మాట నువ్వే బాగా అంటున్నావు తెలుసా? అమ్మా కాదు మామా. నీ బుడ్డ చూడండి ఏం చేస్తుందో. అమ్మా అది ఎవరు? అది ఎవరు? వీడియోలో ఎవరు? అరే నీ పేరే? హాయ్, నీ పేరేంటి? ఎక్కడ ఉంటావు? హైదరాబాద్ లో కోంపల్లి. ఇక్కడ ఎవరు ఉన్నారు మరి ఆకివిల్లో? ఇక్కడ మా నాన్నమ్మ ఉన్నారు. నానమ్మ వాళ్ళ ఊరా? ఏ క్లాస్? తాడేపల్లిగూడెం 3rd. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను తాడేపల్లిగూడెం. ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను. ఓకే, ఎందుకు ఫంక్షన్ ఉందా? మా షాప్ కోసం వచ్చావు ఇక్కడ దాకా? ఓ థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకున్నావు కదా. కుర్రోడు కోంపల్లిలో ఉంటాడంట. ఏమండి 6కి బయలుదేరారు. ఓకే, రోడ్ల ప్రాబ్లమా? ఎలాగండి గణపవరం మీద నుంచి వచ్చారా? తణుకు కాదు, ఇది తాడేపల్లిగూడెం గణపవరం ఉండి. ఓ రైట్. పెంటపాడు లోపల నుంచి వచ్చారా? స్ట్రైట్గా వచ్చేయలేదు. గవర్నమెంట్ ఎవరైనా వీడియో చూస్తే మా షాప్ కోసమైనా రోడ్లు వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఇంత దూరం వచ్చినందుకు. తిని టేస్ట్ ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి. ఇంత ముందు ఎప్పుడైనా ట్రై చేశారా? ఆన్లైన్లో ఎప్పుడైనా ట్రై చేశారా? బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ అండి. మనకి ఆన్లైన్ మీద ఆఫ్లైన్ కొంచెం తక్కువ రేట్ ఉంటుందండి, ఎందుకంటే ఆ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా. వెబ్సైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ ఇక్కడ అవేమి ఉండవు. జస్ట్ పిక్ చేసుకుని వెళ్తారు కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ లేదు, వెబ్సైట్ లో క్లోజ్డ్ అని చూపించదండి. అవునా? నేను ఒకసారి టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇందులోనా? మ్యాప్స్ లోనా? ఓకే అర్థమైంది. మాక్సిమం 9:30 వరకు ఉంటదండి. థ్యాంక్ యూ అండి. యారా నువ్వు వెళ్ళిపోలేదు ఇంకా? వీడు పొద్దున్న వెళ్ళిపోతా అన్నాడు. వీడు వెళ్ళిపోతాడు కదా అని నేను ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత చెప్పాడు ఇక్కడ ఉండిపోయానని. నువ్వు ఉంటానంటే ఫంక్షన్కి వెళ్ళాను. ఫోన్ చేసి చెప్పాను ఉంటానండి. చెప్పలేదు. నేనా? నువ్వే ఫ్యాన్ చెప్పు. నేను SRH. ఫస్ట్ లో ఉంది ఇప్పుడు. ఎస్, మేము ఆరెంజ్ ఆర్మీ. నువ్వేంట్రా? నేను చెన్నై సూపర్ కింగ్స్. ధోని వచ్చినంత వరకు నేనే కాపలాడి. మాది SRH. నెక్స్ట్ పంజాబ్ ఫ్యాన్ అయ్యాను నేను ఇప్పుడు. లక్నో నేను రిషబ్ పంత్. పంత్ అవే వద్దు, ఫోటో దిగు సెల్ఫీ. నీకు ఎవరు నచ్చారు అన్నప్పుడు నేనేమన్నా. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? పొద్దున వెళ్ళిపోతా. రేపు పొద్దున్న మిస్ యూరమ్మా, త్వరగా వెళ్ళిపో. బాయ్ దీక్షిత, బాయ్. రేపు ఆడుకుందాం. డాడీకి లేట్ అయిపోతుందంట. బాయ్. రేపు ఈ టైం. బాయ్. అయ్యో బుల్లెట్ బండి ఎక్కు. బుల్లెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్కు బండి ఎక్కు. ఎలా నడపాలి బండి? బాయ్. వస్తా, నేను వెనకెక్కుతాను. పద, వెనకెక్కుతాను. పద దా. ఇదిగో ఎక్కుతాను. ఇదిగో దీక్షిత, పద చలో. ఈ బండి తోలు. బాయ్. దా పద. పోనీ పద. సరే ఓకే బాయ్, జాగ్రత్త.
అయ్యో పాపం ఏడు చేస్తుంది వెళ్ళని